హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ప్రాసెస్ ఆఫ్ ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్ అనేది ఎన్మాస్ అయితే ఫ్యాబ్రికేషన్ సబ్స్ట్రేట్ పి ఉంటుంది, అదే పీమాస్ అయితే సబ్స్ట్రేట్ ఎన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం పీ టైప్ సబ్స్ట్రేట్ మీద క్యారీ అయి ఉంటుంది. ఈ పీ టైప్ సబ్స్ట్రేట్ని క్యాప్స్తో ఇండికేట్ చేస్తాం. ఇది ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, అందుకే ఇందులో పీ సబ్స్ట్రేట్. అదే పీమాస్ ఫ్యాబ్రికేషన్ అయితే పిఎన్పి ట్రాన్సిస్టర్, అది అందులో ఎన్ సబ్స్ట్రేట్. సో సబ్స్ట్రేట్ ఇది పి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఈ సబ్స్ట్రేట్ పైన ఒక సిలికాన్ డయాక్సైడ్ 1 మైక్రోమీటర్ థిక్నెస్తో సిలికాన్ డయాక్సైడ్ లేయర్ దీని మీద ఫామ్ అయి ఉంటుంది ఈ సబ్స్ట్రేట్ పైన. ఇది ఎందుకు ఫామ్ అయి ఉంటుందంటే, ఇది సర్ఫేస్ని ప్రొటెక్ట్ చేయడానికి సిలికాన్ డయాక్సైడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తుంది సబ్స్ట్రేట్ పైన. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ద సర్ఫేస్ ఈస్ కవర్డ్ విత్ ఫోటోరెసిస్ట్ లేయర్తో సర్ఫేస్ని కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోటోరెసిస్ట్ లేయర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, సర్ఫేస్ పైన అప్ అండ్ డౌన్స్ లేకుండా సమానంగా ఉండేటట్టు చేస్తుంది ఫోటోరెసిస్ట్ లేయర్ అనేది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్. Now photoresist layers are exposed to UV light through a mask to form gate structure. ఇప్పుడు ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ని యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేయాలి ఒక మాస్క్ ద్వారా. ఈ మాస్క్ ఎందుకంటే, ఇప్పుడు మొత్తం మనకి గేట్, సోర్స్, డ్రైన్ ఈ 3 ఉంటాయి. ఫస్ట్ గేట్ అనేది ఈ సబ్స్ట్రేట్ పైన ఫామ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు గేట్ ఫామ్ చేసుకోవాలి కాబట్టి మనకు ముందు ఈ సిలికాన్ డయాక్సైడ్, ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ ఇక్కడ ఉండకూడదు. ఇవి లేకుండా ఉంటే అప్పుడు మనం డోపింగ్ ద్వారా గేట్ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది రిమూవ్ చేయడానికి మనం ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ అనేది వాడతాం. ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ ఉంటేనే ఈ యూవీ లైట్ అనేది మనం సబ్స్ట్రేట్ పైన వేయగలం. సో ఇప్పుడు యూవీ లైట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఈ మాస్క్ ఉన్న ఏరియా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు ఈ పార్ట్ వరకు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మాస్క్ లేని పార్ట్ అంతా యూవీ లైట్కి ఎక్స్పోజ్ అవ్వగానే ఇదంతా హార్డ్గా అయిపోతుంది, ఈ పార్ట్. సో అది రిమూవ్ చేయలేం. ఓన్లీ ఈ పార్ట్ వరకే మనం రిమూవ్ చేయగలం. ఇవి రిమూవ్ చేయకుండా ఉండటం వల్ల డోపింగ్ వల్ల సబ్స్ట్రేట్కి ఎలాంటి డ్యామేజ్ అనేది కలగదు. ఇక్కడ డోపింగ్ ద్వారా మనం గేట్ స్ట్రక్చర్ని ఫామ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదంతా రిమూవ్ చేసుకున్నాక. సో నెక్స్ట్ స్టెప్, ఇదంతా రిమూవ్ చేసాక ఎలా ఉంటుందో చూద్దాం. ద మాస్క్డ్ ఏరియా ఈజ్ ఎచ్డ్ away along with SiO2, then a window is formed. ఇదిగోండి, మాస్క్ ఉన్న ఏరియా మొత్తం ఎచ్ చేసేసాం. అంటే కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్, కెమికల్స్ వాడేసి ఈ ఉన్న SiO2 ఇవన్నీ సాఫ్ట్గా అయిపోగానే రిమూవ్ చేసాం. అప్పుడు ఇలా విండో లైఫ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ 6th స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎందాక ఫోటోరెసిస్ట్ లేయర్ ఉంది కదా, రిమూవ్ చేసిన తర్వాత పైన ఫోటోరెసిస్ట్ లేయర్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ని కూడా కొన్ని కెమికల్స్ వాడి రిమూవ్ చేస్తాం అన్నమాట. ఆ ఫోటోరెసిస్ట్ లేయర్ రిమూవ్ చేసి ఒక ఇది 1 మైక్రోమీటర్ సిలికాన్ డయాక్సైడ్ కదా, ఇప్పుడు దీనిపైన ఇంకో సిలికాన్ డయాక్సైడ్ని 0.1 మైక్రోమీటర్తో ఒక సిలికాన్ లేయర్ని మనం సబ్స్ట్రేట్ పైన వేస్తాం. ఇది ఎందుకు వేస్తామంటే, మన పాలిసిలికాన్ గేట్ స్ట్రక్చర్ని ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఇది గేట్ స్ట్రక్చర్. పాలిసిలికాన్ గేట్ స్ట్రక్చర్కి, సబ్స్ట్రేట్కి ఒక ఇన్సులేటర్లో యాక్ట్ చేయడానికి సిలికాన్ డయాక్సైడ్ అనేది మనం వేస్తున్నాం ఇక్కడ. పైగా మళ్ళీ మనం యూవీ లైట్ ఎక్స్పోజింగ్ చేయబోతున్నాం, అందుకని సబ్స్ట్రేట్కి ఎలాంటి డ్యామేజ్ ఉండకుండా ఈ సిలికాన్ డయాక్సైడ్ అనేది వేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఫోటోరెసిస్ట్ లేయర్ని వేసి యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకంటే మనం గేట్ స్ట్రక్చర్ ఫామ్ చేసాం చూడండి. గేట్ స్ట్రక్చర్ ఈ సిలికాన్ డయాక్సైడ్ వేసిన తర్వాత పాలిసిలికాన్ మెటీరియల్తో ఈ గేట్ స్ట్రక్చర్ని ఫామ్ చేసాం. అది 6th స్టెప్. ఇప్పుడు 7th స్టెప్ వచ్చేసరికి, ఇప్పుడు మనం ఈ సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ ఫామ్ చేయాలి. సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ ఫామ్ చేయాలంటే ఇక్కడ సిలికాన్ డయాక్సైడ్ రిమూవ్ చేయాలి. ఇక్కడ రిమూవ్ చేయాలి కాబట్టి ఫోటోరెసిస్ట్ లేయర్ వేసి మాస్కింగ్ చేసాం. మనకి ఎక్కడెక్కడైతే ఈ సిలికాన్ డయాక్సైడ్ రిమూవ్ అవ్వాలో అక్కడ మాస్కింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ మాస్కింగ్ చేసిన చోటంతా ఈ ఫోటోరెసిస్ట్ లేయర్, ఇవి మనం ఆర్గానిక్ సాల్వెంట్స్ అన్నీ వేసి రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఏరియా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి
ఈ మిగిలిన ఏరియా అంతా హార్డ్గా ఉంటుంది, రిమూవ్ చేయడం కష్టం. సో ఇప్పుడు ఈ ఏరియా మొత్తం రిమూవ్ అవుతుంది, విండోలా ఫామ్ అవుతాయి, 2 విండోస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఎలా ఫోటోరెసిస్ట్ లేయర్ అండ్ థిన్ ఆక్సైడ్ ఇస్ రిమూవ్డ్. ఇందాక థిన్ ఆక్సైడ్ ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసాం. అది ప్లస్ ఫోటోరెసిస్ట్ లేయర్ 2 రిమూవ్ చేసేసాం ఆర్గానిక్ సాల్వెంట్స్ అవి వాడేసి, ఇటుపక్క ఉండేవి కూడా. అండ్ ఎన్ టైప్ ఇంప్యూరిటీస్ ఆర్ డిఫ్యూజ్డ్ ఇంటూ విండోస్ ఆఫ్ సోర్స్ అండ్ డ్రైన్. అలా రిమూవ్ చేశాక ఓన్లీ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్, సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ ఉండి ఇక్కడ 2 విండోస్ ఫామ్ అయిన తర్వాత మనం డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఎన్ టైప్ ఇంప్యూరిటీస్ని మనం గ్యాస్ ద్వారా పంపించి పీ టైప్ సబ్స్ట్రేట్ని బాగా హై టెంపరేచర్లో హీట్ చేసాం. అందుకని మనకి ఈ సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ ఫామ్ అయినాయి. ఈ విండోస్ ద్వారా గ్యాస్ని పంపిస్తూ ఈ సబ్స్ట్రేట్ని బాగా హీట్ చేయడం వల్ల ఈ సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ మనకి థిన్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ ఈ గేట్కి కింద ఉంటుంది, ఎందుకంటే ఇది సబ్స్ట్రేట్ నుంచి గేట్కి కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది, ఇన్సులేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనం కొంచెం థిన్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ని వేస్తాం. ఇది వేరే థిన్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ ఈ సర్ఫేస్ పైన. ఇవి ఎందుకు వేస్తామంటే కాంటాక్ట్స్ కట్ని ఫామ్ చేయడానికి. అది 9th స్టెప్. ఇదిగోండి, నౌ థిక్ సిలికాన్ డైఆక్సైడ్ ఈస్ గ్రోన్ ఓవర్ ది సర్ఫేస్ టు ఫామ్ కాంటాక్ట్ కట్స్ అంటే ఈ సోర్స్కి, డ్రైన్కి, గేట్కి మూడింటికి కాంటాక్ట్గా ఉంచేది. ఆ కాంటాక్ట్ కట్స్ని ఫామ్ చేయడానికి సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ని వేసిన తర్వాత ఫోటోరెసిస్ట్ లేయర్ని వేసి యువీ లైట్కి ఎక్స్పోజింగ్ చేస్తాం మాస్కింగ్ వేసుకొని. మాస్కింగ్ ఎక్కడెక్కడ వేసుకుంటాం అంటే మనకి ఎక్కడెక్కడైతే కాంటాక్ట్ కట్స్ కావాలో అక్కడక్కడ మాస్కింగ్ వేసుకుంటాం. చూడండి నెక్స్ట్ స్టెప్. ఇదిగోండి ఫోటోరెసిస్ట్ లేయర్ వేసుకున్నాం. ఫోటోరెసిస్ట్ లేయర్ వేసుకొని యువీ లైట్కి ఎక్స్పోజ్ చేసాం. మనకు కాంటాక్ట్ కట్స్ ఎక్కడెక్కడ కావాలంటే ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ ఎక్కడెక్కడ కావాలంటే ఈ సోర్స్ పైన కావాలి, గేట్ పైన కావాలి, డ్రైన్ పైన కావాలి. ఈ మూడింటి పైన మనకి కాంటాక్ట్ కట్స్ అనేవి కావాలి. చూడండి ఇలా యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేసుకున్నాం, ఫోటోరెసిస్ట్ లేయర్ వేసి మాస్కింగ్ చేసాం. ఇప్పుడు మాస్కింగ్ ఉన్న చోట ఇదంతా రిమూవ్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా ఇదంతా రిమూవ్ అవుతుంది, ఇక్కడ కూడా ఇదంతా రిమూవ్ అవుతుంది. మాస్కింగ్ చేసుకున్న చోట మాత్రం మిగిలిందంతా రిమూవ్ అవ్వదు, హార్డ్గా ఉంటుంది కొంచెం. సో చూడండి, ఆఫ్టర్ ఎచ్చింగ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫార్మ్డ్. ఎచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనం మాస్కింగ్ చేసుకున్న చోట కాంటాక్ట్ కట్స్ ఫామ్ అయినాయి. ఫోటోరెసిస్ట్ లేయర్ రిమూవ్ చేసేసాం మొత్తం. ఇలా కాంటాక్ట్ కట్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇది 10th స్టెప్. 11th స్టెప్ ఏంటో చూద్దాం. నా కవర్ ది టోటల్ సర్ఫేస్ విత్ అల్యూమినియం మెటల్ ఆఫ్ థిక్నెస్ 1. ఇప్పుడు మొత్తం సర్ఫేస్ని అల్యూమినియం మెటల్తో కవర్ చేసుకుంటాం. యూజ్ ఫోటోరెసిస్ట్ లేయర్ విత్ యూవీ రేస్ విత్ త్రూ మాస్కింగ్ ఫర్ రిక్వైర్డ్ ఇంటర్ కనెక్షన్స్. ఈ అల్యూమినియం మెటల్ అనేది ఎందుకు వాడతామంటే ఇంటర్ కనెక్షన్స్ కోసం. ఈ మూడింటికి కనెక్షన్స్ కోసం ఈ అల్యూమినియం మెటల్ అనేది వాడతాం. సో ఇప్పుడు మనకి ఈ అల్యూమినియం మెటల్ మొత్తం ఈ సర్ఫేస్ అంతా అవసరం లేదు, మనకి కాంటాక్ట్ కట్స్ వరకే ఈ అల్యూమినియం మెటల్ అనేది కావాలి. సో మనకి మాస్కింగ్ చేసుకొని యూవీ లైట్ ఎక్స్పోజింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాస్కింగ్ ఎక్కడెక్కడ చేసుకోవాలంటే మనకి ఈ పార్ట్లో అల్యూమినియం మెటల్ కావాలి, ఈ పార్ట్లో కావాలి, ఓన్లీ కాంటాక్ట్ కట్స్ పార్ట్స్లో మాత్రమే కావాలి ఈ అల్యూమినియం మెటల్ అనేది. మిగిలిన పార్ట్స్ అంతా అవసరం లేదు. మిగిలిన పార్ట్స్ అంతా మనం రిమూవ్ చేసుకోవాలి. ఈ అల్యూమినియం మెటల్ రిమూవ్ చేసుకోవాలంటే మాస్కింగ్ వేసుకోవాలి. ఎక్కడైతే మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటామో అక్కడ మాస్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మాస్కింగ్ వేసుకోగానే ఆ పార్ట్ అంతా సాఫ్ట్గా అయిపోయి రిమూవ్ అవుతుంది ఈజీగా. ఇక్కడ మిగిలిన చోట అంతా మనం మాస్క్ వేసుకున్న చోట మాత్రమే హార్డ్గా ఉంటుంది, మనం రిమూవ్ చేయడం కష్టం. సో మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ మాస్కింగ్ వేసుకొని మనకు అవసరం లేని పార్ట్ అంతా చేసుకొని ఓన్లీ కాంటాక్ట్ కట్స్ వరకు అల్యూమినియం మెటల్ ఉండేటట్టు చేసుకున్నాం. సో 12th స్టెప్, లాస్ట్ స్టెప్ చూద్దాం. ఇవన్నీ మొత్తం రిమూవ్ చేసాం. అల్యూమినియం మెటల్ ఫోటోరెసిస్ట్ లేయర్ మొత్తం రిమూవ్ చేసాం అన్ని చోట్ల. ఓన్లీ కాంటాక్ట్ కట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం అల్యూమినియం మెటల్ వేసుకున్నాం మాస్కింగ్ ద్వారా. ఎందుకంటే ఇక్కడ మనం మాస్కింగ్ చేయలేదు ఈ 3 పార్ట్స్లో, అందుకని అల్యూమినియం మెటల్ ఈ 3 పార్ట్స్లో ఫామ్ అయింది. ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి రిమూవ్ చేయలేదు. ఇక్కడ మిగిలిన కెమికల్స్ కూడా రిమూవ్ చేసేసాం. సో ఫామ్ అయింది కదా, ఇది సోర్సు, ఇది గేటు, ఇది డ్రైన్, ఇది ఎన్,
ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ మొత్తం. సో ఇదే ఫైనల్. సో ఇదే ఫ్రెండ్స్ ఎన్మాస్ అంటే ఇంతే. ఇదే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని కూడా అంటారు, ఎన్మాస్ సబ్స్ట్రేట్ అని. ఇదే ఫైనల్ డయాగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.